హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఏపీకి సంబంధించిన వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దాన్ని ఆంధ్రజ్యోతి తనదైన కోణంలో తీసుకుంది. అవినాష్ చిన్నపిల్లోడు, తప్పు చేయలేదని నమ్మా కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్ర. ఈ కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్ళు కలిశారు. వైఎస్ పేరు తుడపాలని చూసిన పార్టీలో చేరిక. వైఎస్ శత్రువింటికి పసుపు చీర కట్టుకెళ్లారు. వివేకాను చంపానన్న వ్యక్తికి మద్దతిచ్చారు. చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టాపట్టాల్. వీళ్ళ రాజశేఖర రెడ్డి వారసులు. పులివెందుల సభలో షర్మిల, సునీతలపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు. ఇది పరిస్థితిగా చాలా రోజులుగా ముఖ్యంగా కడప జిల్లాలో ఎక్కువగా వైఎస్ వివేక హత్య కేసు అంశమే ప్రధానంగా తెర మీదకి వస్తుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే, అటువైపు నుంచేమో ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, అట్లాగే చిన్నాన్న కూతురు సునీత, ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ షర్మిల అయితే కడప ఎంపీగా బరిలో కూడా ఉన్నారు. దీంతో అసలు వైఎస్ కుటుంబం నిట్ట నిలువున చీలిపోయి ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు అనే ప్రశ్నలు కూడా వచ్చినాయి. ఇక మొత్తానికైతే దీని మీద అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకాకు సంబంధించిన హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి అవినాష్కు ఎందుకు టికెట్ ఇచ్చాడు అనేదే అటువైపు నుంచి వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. దీనికి నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందులలో నామినేషన్ వేసిన సందర్భంగా సమాధానం చెప్పిండు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి ఏ సంబంధం లేదు అని నేను నమ్మాను కాబట్టే ఆయనకి టికెట్ ఇచ్చిన. కానీ ఎవరైతే ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి తన చెల్లెళ్ళు ఇద్దరు పోయినరు. చంద్రబాబు నాయుడు తన జీవితాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్న రోజులు చంద్రబాబుకు ఆగర్భ శత్రువుగా ఉండి, చంద్రబాబు కీడును కోరినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కీడును కోరినటువంటి చంద్రబాబు పంచిన తన చెల్లెళ్ళిద్దరూ చేరినరు. పసుపు చీర కట్టుకొని ఆయన ఇంటికి పోయి ఆయనకు సపోర్ట్ చేసిండ్రు. తమ కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి చంద్రబాబు నాయుడుకి ఆగర్భ శత్రుత్వం ఉంటే వారితో తన చెల్లెళ్ళు చేతులు కలిపినరు. ద్రోహులతోని తన చిన్నాయనని ఎవరైతే చంపినరో వాళ్ళతోనే చేతులు కలిపినరు అనేది ఇక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. ఓ చిన్న పిల్లగాడు ఆయన అవినాష్ రెడ్డి అంటూ ఆయన అన్నారు. సో దానికి సునీత కౌంటర్ ఏంటంటే, చిన్నపిల్లాడైతే స్కూలుకు పంపించండి, కానీ టికెట్ ఎందుకు ఇచ్చిండ్రు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లాడైతే స్కూలుకు పంపాలి. వివేకానంద హత్యపై లైవ్ డిబేట్కు నేను సిద్ధం. మీ ఛానల్కే వస్తా, మీరు చర్చకు సిద్ధమేనా? సీఎం జగన్కు వివేక కుమార్తె సునీత సవాల్ విసిరింది. ఇక అవినాష్ నిర్దోషి అంటున్న జగన్కు వ్యవస్థలపై నమ్మకం ఉందా? ఒకవైపున సిబిఐ నిందితుడు అని తేల్చి రేపో మాపో అరెస్ట్ చేయబోతుంటే ఆయనను పట్టుకొని చిన్నపిల్లగాడు, ఆయనకి ఏ పాపం తెలియదు అని ఎట్లా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అనేది సునీత ప్రశ్నిస్తున్నారు. ఇక అవసరమైతే నా భర్తను, నన్ను కూడా అరెస్ట్ చేయండి, కానీ ఈ కేసు విచారణ మాత్రం నిష్పక్షపాతంగా సాగాలి అనేది ఇక సునీత రెడ్డి నిన్న మాట్లాడిన మాట. ఇక అటువైపున జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ కూడా, సౌభాగ్యమ్మ, ఆయనకు ఒక లేఖ రాశారు. జగన్, నీకు ఇది తగునా? నీ సొంత మీడియాలోనే మీ చిన్నాన్న వ్యక్తిత్వాన్ని కించపరుస్తారా? కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? నీ చెల్లెళ్లను టార్గెట్ చేస్తుంటే ఏం పట్టదా? నిందితుడికే మళ్ళీ పోటీ అవకాశం ఇస్తావా? జగన్కు వివేక సతీమణి సౌభాగ్య లేఖ రాసింది. ఇక ఇదే కేసుకు సంబంధించి షర్మిల మాట్లాడుతూ, సభ్యత, సంస్కారం ఉన్నాయా? నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ళ ముందు మాట్లాడతావా? జగన్పై షర్మిల ఫైర్. సొంత చెల్లి అన్న ఇంగితం ఉండొద్దా? ఇంత దిగజారుడా? పసుపు చీర కట్టుకోకూడదా? నీ పత్రిక కూడా పసుపు రంగులో లేదా? బాబు వద్ద మోకరిల్లింది నేను కాదు, నువ్వే నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లావు. నీ కేసుల ఛార్జ్షీట్లో వైఎస్ పేరుని చేర్పించింది నీ లాయర్ కాదా? సీఎంకు పీసీసీ అధ్యక్షురాలు స్ట్రాంగ్ కౌంటర్. ఇక అటు తన చెల్లెలు కూడా కౌంటర్ ఇచ్చింది. నేను ఏ కలర్ చీర కట్టుకున్నా అని చెప్పేసి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు మీ సాక్షి దినపత్రిక కూడా పసుపు కలర్ ఉంది కదా, అది ఎట్లా తగ్గుతుంది అంటే మాట్లాడుతున్నారు. కనీసం ఇంగితం లేకుండా ఇంత దిగజారిపోయి ఎట్లా మాట్లాడుతున్నారు అంటూ తన సోదరుని గురించి మాట్లాడింది. సో మొత్తానికైతే నిన్న మొత్తం
కుటుంబ రాజకీయం, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన చిచ్చురేగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఒకవైపు ఉంటే, ఇటువైపు ఏమో వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, వీళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఇక ఇదంతా నడిచింది నిన్న రాజకీయం. ఇక జగన్మోహన్ రెడ్డి పిల్లాడు అని చెప్తున్నటువంటి అవినాష్ రెడ్డి పిల్లాడు కాదు, సిబిఐ ఆయనను నిందితుడిగా తేల్చింది, అట్లాంటి వ్యక్తి నేను పిల్లాడు అంటున్నానంటూ వీళ్ళు రాసుకున్నారు. ఇక దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో నామినేషన్ దాఖలు చేసినప్పుడు, ఇవాళ నామినేషన్ దాఖలు చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉందని ఆంధ్రజ్యోతి మరో కథనం తీసుకుంది. నాడు నేడు మారిన సీను 2019లో అమ్మ ముద్దు వెంట వివేక బామ్మర్ది. 2019లో అమ్మనేమో ముద్దిచ్చింది, వివేక బావమరిది ఈయన వెంట నడిచిండు. ఈసారి నామినేషన్లో అట్లాంటి దృశ్యాలు ఏవి కనిపించలేదు. జగన్ సొంత తల్లేమో ఇక్కడ లేదు, విదేశాలకు వెళ్ళిపోయింది. ఇక నామినేషన్కు ముందు అప్పుడు ఇప్పుడు సభ పెట్టినా అప్పుడేమో వివేక అనుచరులు వాళ్ళందరితో బాగా జోష్ ఉంటే, ఈసారి ఆ ఊపు ఏమీ కనిపించకుండా చప్పగా సాగింది నామినేషన్ అంటూ వీళ్ళు తీసుకున్నారు. ఇక దీంతోపాటు నిన్న చంద్రబాబు నాయుడు రైల్వే కోడూరులో నిర్వహించినటువంటి రోడ్ షోలో మాట్లాడారు. దీన్ని కూడా ఆంధ్రజ్యోతి కవర్ చేసింది. తిరుగుబాటు మొదలైంది, డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికే వెళ్ళిపోతాడు, ఇష్టానుసారం పాలిస్తే జనం తిరగబడతారు, ఆయన మళ్ళీ వస్తే ఆస్తులు దోచేస్తాడు, చిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి ప్రజలే చికిత్స చేయాలి, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ 3 సెంట్ల భూములు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఏప్రిల్ నుంచి 4,000 పింఛన్ ఇస్తాం, ఫస్ట్ తారీఖునే ఇంటికొచ్చి ఇస్తాం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాం, ఉద్యోగం వచ్చే వరకు 3 నెలల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఇక చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలవాలి అని అంటూ ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తూనే ఉన్నారు. సో ఇవాళ ఏమంటుండంటే, మేము పవర్లోకి వచ్చినప్పుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1 సెంట్ ఇస్తున్నాడు, ఆ 1 సెంట్ సరిపోదు, మేము అధికారంలోకి వస్తే 3 సెంట్ల భూమి ఇస్తాం, ప్రతి వారికి ఇల్లు కూడా మేమే కట్టిస్తాం, ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఇస్తున్నది 3,000 కాదు 4,000 రూపాయల పింఛను మీ ఇంటికి తీసుకొచ్చిస్తాం, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీదనే పెడతా అంటూ ఇక ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల భృతి ఇస్తా అంటూ ఇక చంద్రబాబు నాయుడు ఇబ్బడి ముబ్బడిగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అన్న ఉద్దేశంతో హామీలు అయితే ఇస్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి పాలనపై, ప్రభుత్వం పైన ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన కూటమి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అదొకసారి చూద్దాం. ఒక్క ఛాన్సుతో 100 ఏళ్లకు షాక్, పాదయాత్ర మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 730, 85% అమలు చేయలేదు, నమ్మక ద్రోహానికి ట్రేడ్ మార్క్ జగన్ నెత్తిన 13 లక్షల కోట్ల అప్పుల గురిబండ, ఒక్కో కుటుంబంపై 10 లక్షల భారం, అమ్మఒడికి 13,000, నాన్నబుడ్డితో 1,00,000 స్వాహ, మద్యం వ్యాపారంలో 1,00,000 కోట్ల దోపిడీ, ఇసుక గనుల్లో అక్రమాలతో మరో 1,00,000 కోట్లు, ఈ 10 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీల బాధుడు, జనంపై 75,000 కోట్ల భారం, విషపూరిత మద్యంతో 30,000 మంది మృతి, అనారోగ్యం బారిన 35 లక్షల మంది చచ్చిపోయినారు అంటూ మొత్తం ఈ ఒక్క ఛాన్సుతో 100 ఏళ్ళు వెనకబడిపోయింది ఏపీ అన్నట్టుగా వీళ్ళు ఒక కథనం తీసుకున్నారు ఛార్జ్ షీట్కి సంబంధించి. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందులలో జరిగినటువంటి సభకు వచ్చినటువంటి భారీ జనం సంబంధించిన ఫోటోను వీళ్ళు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ఏమంటున్నారంటే, మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు నేలపై నమ్మకాన్ని అనువనువునా నింపింది పులివెందుల బిడ్డలే. పులివెందులంటే ఓ నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. టీడీపీ మాఫియా దుర్మార్గాలను ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చింది, ప్రతి కష్టంలోనూ నా వెంట నడిచింది. మీ బిడ్డను ఎదుర్కోలేకే బాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఎల్లో మీడియా ఏకమయ్యారు. వారి కుట్రలో నా 2 చెల్లెండ్లు భాగస్వాములయ్యారు. వైఎస్ఆర్ లెగసీ లేకుండా చేయాలని చూసిన పార్టీలో చేరారు. వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపి మోకరిల్లిన వీళ్ళ వైఎస్ఆర్ వారసులు. మహానేతకు వారసులు ఎవరనేది ప్రజలే చెప్పాలి. పథకాలు ప్రజలకు మంచి చేయడంలో మీ జగన్ను ఎవరు కొట్టలేరు. సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డిని జీవితాంతం క్షోభపెట్టి హింసించి ఆయన ఉనికే లేకుండా చేయాలి అని కుట్ర చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూటమితో తన చెల్లెళ్ళు 2 కలిసిపోయినరు. మాట తప్పకపోవడం, మంచి చేయడం, ఇదొక్కటే మన కల్చరు.
నేను ఎప్పుడు ఎన్నికల్లో నిలబడ్డా, నేను ఎప్పుడు కష్టాల్లో నష్టాల్లో ఉన్న పులివెందుల బిడ్డలే నాకు అండగా నిలబడ్డారు, ఈసారి కూడా మీరే అండగా నిలబడాలంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. సో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తుంటే ఆ కుట్రలో తన చెల్లెళ్ళిద్దరూ భాగస్వాములు అయిపోయినరు. నిజమైన వైఎస్ఆర్ వారసులు ఎవరో మీరే తేల్చాలే, ఇక ప్రజలకు మంచి చేయడంలో నన్ను ఇంతవరకు ఢీకొట్టేవాడు ఎవరు లేరు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇక 28 నుంచి ఆయన ఎన్నికల ప్రచారం సాగబోతుంది. తాడిపత్రిలో ఉదయం నిర్వహించే సభతో ప్రచారానికి స్వీకారం. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో సభలు. రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. రేపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం సభలతో రాష్ట్రంలో ఒక మారు చుట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 28 నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా జనంలోకి వెళ్ళబోతున్నారు. రేపు మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యండి. ఇదొక వార్త. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు కూడా జాయిన్ అయ్యారు. సీఎం జగన్ సమక్షంలో వీళ్ళిద్దరూ చేరారు. ఇక ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అనేది మరొకసారి పీయూష్ గోయల్ తేల్చి చెప్పిండు. పరోక్షంగా స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లనే ఆమోదిస్తాం, ఇవి కాకుండా మరే రిజర్వేషన్లనైనా వ్యతిరేకిస్తామని స్పష్టీకరణ. గత 10 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని వ్యాఖ్య. చంద్రబాబుతో గంటకు పైగా ఆయన భేటీ అయ్యారు. ఇక జేఈఈలో తెలుగు వెలుగులంటూ దేశవ్యాప్తంగా మొత్తం 100% సాధించిన వారు 56 మంది ఉంటే వీరిలో 22 మంది, దాదాపుగా సగం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారనేది. ఇక జేఈఈ మెయిన్ 2 సెషన్లలో 14.10 లక్షల మంది హాజరు. జేఈఈ అడ్వాన్స్డ్కు 2,50,284 మంది ఎంపికైతే 27 నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇక మే 26న అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించబోతున్నారు. జూన్ 2వ వారంలో దీనికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేయాలని చెప్పింది కేంద్రమే. 2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫారసు. ఈ క్రమంలో తొలిసారి చట్టం చేసిన ఏపీ. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బాబు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైనం. స్వార్థం కోసం ప్రజలకు అవసరమైతే చట్టంపై దుష్ప్రచారం. వాస్తవానికి చట్టం గెజిట్ మాత్రమే విడుదలైంది. నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చాకే అమలు, అయినా అమలు జరిగిపోతుందంటూ విష ప్రచారం. ఇక ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వం. 2019లో తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పింది. అందులో భాగంగానే మేము కూడా మార్గదర్శకాలు తయారు చేసినాం. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ చట్టం కరెక్ట్ కాదని మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటూ ఇదొక సాక్షి మార్కు కథనం తీసుకున్నారు. ఇక పసిడి పోరుకు ధీరజ్ టీం రెడీ అయిపోయింది. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నీ రికర్వ్ టీం విభాగంలో ఫైనల్స్కు భారత్ చేరుకుంది. ఇక 6,000 మంది ఫ్రెషర్స్కి ఛాన్స్. ఈ ఏడాది టెక్ మహీంద్రా ప్రణాళిక త్రైమాసిక ఫలితాలు విడుదల. ఇక ఉద్యోగాలు అన్ని కంపెనీల్లో తీసేస్తున్న టైంలో 6,000 మంది ఫ్రెషర్స్కి, కొత్త వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఇవ్వాలని టెక్ మహీంద్రా నిర్ణయం తీసుకుందట. ఇవి సాక్షికి సంబంధించినటువంటి వార్తలు. సో ఓవరాల్గా ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటి విశేషాలు. రేపు మళ్ళీ మరో కురుక్షేత్రం కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.